పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీకందరికీ కూడా క్రీస్తు పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 1 నుండి 7 వరకు పవిత్ర వచనములు. విశ్రాంతి దినము గడిచిన పిదప ఆదివారము ప్రాతకాలమున మగ్దలా మరియమ్మ, వేరొక మరియమ్మ యేసు సమాధిని చూడవచ్చరి. అదిగో, అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. ఎలయన పరలోకము నుండి దేవదూత దిగివచ్చి యేసు సమాధిని ఉంచినటి రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. అతని రూపము మెరుపు వలను, వస్త్రము మంచు వలను ఉండెను. కావలి వారు భయపడి మరణించిన వారి వలె పడిపోయిరి. దూత ఆ స్త్రీలతో, భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెదకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పిన విధముగా సమాధి నుండి గెలిచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. మీరు తత్క్షణమే వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచనని శిష్యులకు తెలుపుడు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 40 దినాలకు పైబడి పాస్కాయుత కాలములో, క్రీస్తు శ్రమల కాలములో ఈ మహా గొప్ప పండగకి మనం సిద్ధపరచుకున్నాం. గడిచిన వారమంతా కూడా పవిత్ర వారములో ప్రభు యొక్క పాటులని, ప్రభు యొక్క శ్రమలని, ప్రభు యొక్క శిలువ మరణాన్ని మనం ధ్యానం చేశాం. చివరికి ఆయన సమాధిలో ఉంచబడి 3 దినాల తర్వాత, అనగా ఈ రోజున, ఈ రాత్రికాల సమయములో ఆయన సజీవుడే లేచాడు. ఉత్థాన పండగ దినాన ప్రియులారా, క్రీస్తునాథుడు ఈ పండగ ద్వారా మనం నేర్చుకోవాలని ఆశించే సత్యం ఏమిటి అంటే, ఆయనే జీవాధిపతి, ఆయనే జీవానికి మూలం. ఆయన మరణాన్ని, మరణపు విల్లును, సాతాను ముళ్ళును విరిచి విజయాన్ని పొందాడు, సజీవుడయ్యాడు. ఆ యొక్క జీవాన్ని, నిత్య జీవితాన్ని మనకి కూడా ఇస్తానంటున్నాడు. మనమిక భయపడనవసరము లేదు. ఒక తోటలో తండ్రి తన కుమారుడిద్దరూ కూడా ఆ విధంగా నడుస్తూ ఉన్నారు. కుమారుడు కొంచెం చిన్నపిల్లవాడు. నడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ ప్రక్కనే ఉన్నటువంటి తేనె తెట్టె నుండి ఒక తేనెటీగ, పెద్ద తేనెటీగ ఎగిరి వారి వైపు, వారి చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ చిన్న పిల్లవాడు ఈ తేనెటీగ కుడుతుందేమోనని భయపడటం ప్రారంభించాడు. దాని నుండి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ తేనెటీగ అక్కడక్కడే వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంది. వెంటనే తండ్రి ఆ పిల్లవాడిని కప్పి భద్రపరిచాడు. ఆ తేనెటీగ ఈ ప్రయత్నములో తండ్రిని కుట్టింది. కుట్టిన తర్వాత తండ్రి తన కుమారుణ్ణి విడిచిపెట్టాడు. అయినా కానీ కుట్టిన తర్వాత కూడా ఆ తేనెటీగ ఇంకా అక్కడక్కడే తారెట్లాడుతుంటే ఆ పిల్లవాడు భయపడుతూ ఉన్నాడు. ఇట్లాంటి సందర్భములో ఆ తండ్రి తన కుమారునితో ఈ విధంగా చెప్పనారంభించాడు. ఏమిటి అంటే, ప్రియమైన కుమారుడా, నీవు ఇక ఆ తేనెటీగను చూచి భయపడనవసరం లేదు. ఎందుకని అంటే, అది నిన్ను కుట్టలేదు, కుట్టినా దానికి విషము లేదు. అది నిన్ను కుట్టలేదు, కారణం ఏమిటి అంటే, దాని యొక్క ముళ్ళును నాలో గుచ్చింది, ఆ ముళ్ళును నేను విరిచివేశాను అని చెప్పి తాను చూపించాడు. తన శరీరంలో గుచ్చుకున్నటువంటి ఆ ముళ్ళును గట్టిగా ఒత్తి పైకి తీసి బయట పడవేశాడు. ఆ యొక్క తేనెటీగ నిన్ను ఇంకా ఏమీ చేయలేదు. కారణం ఏమిటి అంటే, దాని ముళ్ళును, దాని శక్తిని, దాని యొక్క బలాన్ని నేను విరిచివేశాను అని పలికాడు.
క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈస్టర్ పండగ యొక్క పరమార్థం ఇదే. పునరుత్థాన పండగ యొక్క పరమార్థం ఇదే. క్రీస్తు ప్రభువు మనం పాపాత్ములమై ఉండగా, మనము పాపము చేసి ఉండగా, దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించి, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఉండగా, సాతానుడు అనేటువంటి వాడు మన చుట్టూ తిరుగుతూ, మనల్ని కైవసం చేసుకుంటూ, మన మీద తన యొక్క బలాన్ని ప్రయోగిస్తూ ఉండగా, తన యొక్క విషాన్ని ప్రయోగిస్తూ ఉండగా, మరణం అనేటువంటి ఆ యొక్క ఆయుధాన్ని ప్రయోగిస్తూ ఉండగా, తన ప్రియమైన కుమారుడైన యేసయ్య మన పరలోక తండ్రి ఈ లోకానికి వచ్చి సాతాను నుండి మనల్ని కప్పి ఉంచి, ఆయన ఈ మరణం అనేటి ముళ్ళును స్వీకరించి ఆ మరణపు ముళ్ళును విరిచివేశాడు శాశ్వతముగా. ఈ రోజున ప్రభువు ఉత్థానుడైన క్రీస్తు భగవానుడు నీ వంక నా వంక చూస్తూ ఈ విధంగా అంటున్నాడు, బిడ్డ, నీవిక సాతానుకి మరణానికి భయపడని అవసరం లేదు. కారణం ఏమిటి అంటే, నేను సాతాను కోరలు పీకి వేశాను, మరణపు ముళ్ళును విరిచివేశాను అని పలుకుతున్నాడు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 55వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగింపగలిగిన నీ శక్తి ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. కానీ మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము ప్రసాదించు దేవునికి కృతజ్ఞతలు అని పలుకుతున్నాడు. ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగింపగల నీ శక్తి ఎక్కడా? నా దేవుడు, నా ప్రభువు, నా యేసయ్య నీ ముళ్ళును విరిచాడు, మరణపు ముళ్ళును విరిచాడు. ఆయన 3వ నాడు తాను చెప్పిన విధముగా సజీవుడే లేచాడో, మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు. అదే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 15వ అధ్యాయంలో 54వ వచనంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. కనుక భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనినప్పుడు, మరణించినది మరణింపని దానిని ధరించినప్పుడు, మృత్యువు సదా నాశనము చేయబడినది, విజయము సంపూర్ణమైనది అని పరిశుద్ధ గ్రంథ వాక్యం యథార్థమగును. మృత్యువు సదా నాశనమైనది, విజయము సంపూర్ణమైనది. సాతానుపై యేసయ్య విజయాన్ని పరిపూర్తిగా గావించాడు, మృత్యువుని సదా నాశనము చేశాడు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభువు గురించి ఆయన సమాధిని గెలిచిన తర్వాత దూత పలికిన మాటలు మనం జాగ్రత్తగా ఆలకించాలి. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 5-6 వచనాలలో ఉత్థానుడైన క్రీస్తు ప్రభు యొక్క సమాధి వద్ద కూర్చున్నటువంటి దేవుని యొక్క దూత అక్కడికి వచ్చిన స్త్రీలతో ఈ విధంగా పలుకుతుంది. దూత ఆ స్త్రీలతో, భయపడకుడు, మీరు సిలువ వేయబడినటువంటి యేసును వెదకుచున్నారు అని నేను ఎరుగుదును, ఆయన ఇక్కడ లేడు. అతి ముఖ్యమైన మాట ఇప్పుడు వస్తుంది. తాను చెప్పిన విధముగా సమాధి నుండి లేచెను, ఆయన ఉంచిన స్థలమును మీరు చూడుడు. ప్రభునందు ప్రియులారా, సృష్టి ఆరంభము నుండి కూడా మరణం యొక్క వేతనము, ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సృష్టి ఆరంభము నుండి కూడా పాపము యొక్క వేతనముగా మరణము ఈ లోకములోనికి వచ్చింది. ఆ మరణం అనేటువంటి ఆయుధాన్ని సాతానుడు పట్టుకొని మానవుని భయపెడుతూ ఉన్నాడు. సృష్టి ఆరంభము నుండి కూడా మానవుడు ఈ మరణాన్ని చూచి భయపడుతూ ఉన్నాడు. కానీ ఈ రోజున యేసు ప్రభు ఆ మరణాన్ని జయించి మనందరికీ కూడా ఈ యొక్క మరణం అంటే భయాన్ని పోగొట్టి నిత్య జీవితం ఉందని నమ్మకాన్ని కలిగిస్తున్నాడు పిల్లారా. కాబట్టి ఈ సంఘటన ద్వారా యేసు ప్రభువు మనందరికీ నేర్పే సత్యం ఏమిటి అంటే, సైతానుపై యేసయ్య విజయాన్ని సాధించాడు, మరణముపై యేసు భగవానుడు విజయాన్ని సాధించాడు. ఇక మరణానికి సైతానికి మన మీద ఎట్టి అధికారం లేదు. ఎప్పుడు మనము ఆయనకి లోబడి జీవించగలిగినప్పుడు. ప్రియ సహోదరి సహోదరుడారా, క్రీస్తు మరణించిన తర్వాత పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభు యొక్క ఆ జీవితాన్ని గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్కసారి ఈ సందర్భంగా ధ్యానం చేసుకోవాలి ప్రియులారా. మత్తయి శుభవార్త
27వ అధ్యాయము 62వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఆయత్త దినమునకు మరుసటి నాడు ప్రధానార్చకులు పరిసయ్యులు కలిసి పిలాతు వద్దకు వచ్చారు. యేసు ప్రభు చనిపోయాడు, సమాధిలో ఉంచారు. ఆ తర్వాత ప్రధానార్చకులు పరిసయ్యులు కలిసి పిలాతును వద్దకు వచ్చి, అయ్యా, ఆ మోసగాడు, ఇక్కడ మోసగాడు అంటే ఎవరంటే వాళ్ళ ప్రకారం యేసు ప్రభు అంటండి, జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవుడనే లేతునని చెప్పినట్లు మాకు జ్ఞాపకమున్నది. ఎంత గొప్ప సత్యం ప్రియులారా! వాళ్ళకి బాగా జ్ఞాపకం ఉందండి. వాళ్ళు మరిచిపోలేకపోతున్నారు. ఏమిటి? యేసు ప్రభు చెప్పిన మాటలని. ఏమని చెప్పిన మాటలని? నేను 3వ నాడు జీవంతో లేస్తాను అని చెప్పినటువంటి యేసు ప్రభు మాటలని ఈ పరిసయ్యులు, అదేవిధంగా ప్రధానార్చకులు మరిచిపోలేకపోతున్నారు. ఎక్కడైనా కానీ చచ్చిపోయినటువంటి వ్యక్తి గురించి భయపడటం ఎక్కడ ఉందండి? మొదట ఏం చేశారు వీళ్ళు? ఈయన బ్రతికి ఉంటే మాకు భయం, ఈయన వాక్యం బోధిస్తే మాకు భయం, ఈయన యెరూషలేము దేవాలయానికి వస్తే మాకు భయం, ఈయన ప్రజల దగ్గరికి వెళితే మాకు భయం. భయంతో బ్రతికారు. యేసు ప్రభును చూచి భయపడిపోయారు పిల్లారా. చంపితే, ఈ యేసు ప్రభును చంపితే మా భయం పోతుంది అనుకున్నారు. ఈయన పీడ విరగడైపోతుంది అనుకున్నారు. వాళ్ళ కుతంత్రాలతో, వాళ్ళ కుళ్ళుతో, వాళ్ళ కూట సాక్ష్యాలతో యేసు ప్రభువుకి మరణశిక్ష విధించారు, చంపారు, సమాధిలో ఉంచగలిగారు. అయిపోయింది కదా, ఇంకా భయపడుతుంది దేనికి? యేసు ప్రభు గురించి. మరణించినటువంటి వాడి గురించి కూడా భయపడుతున్నారండి. సమాధిలో ఉన్నట్టు యేసయ్య గురించి కూడా భయపడుతున్నారండి. కారణం ఏమిటి అంటే, అక్కడ ఉన్నటువంటి సజీవుడైన దేవుడు ప్రియులారా. కాబట్టి ఏమంటున్నారు? అయ్యా, మోసగాడు. యేసు ప్రభుకి వీళ్ళు పెట్టిన పేరు మోసగాడు. జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవుడన లేతునని చెప్పినట్లు మాకు బాగా జ్ఞాపకం ఉందయ్యా. బాగా జ్ఞాపకం ఉందయ్యా. బ్రతికి ఉన్నప్పుడు భయపడ్డారు, చనిపోయిన తర్వాత భయపడ్డారు, ఉత్థానమైన తర్వాత అంతకంటే ఎక్కువ భయపడిపోతున్నారు. ఎవరో పాపములో జీవించుచున్నటువంటి వారు, సత్యాన్ని సమాధి చేయాలి అనుకుంటున్నటువంటి వారు, జీవాన్ని చంపివేయాలి అనుకుంటున్నటువంటి వారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన 3వ నాడు సజీవుడనే లేస్తానని చెప్పినట్లు మాకు బాగా జ్ఞాపకం ఉందయ్యా అని పలుకుతున్నారండి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? కాపలాతాలను పంపించి ఆయన లేవకుండా కాపలా పెట్టించండి సమాధి దగ్గర. అది మామూలు సమాధి కాదే. ఎటువంటి సమాధి? రాతితో కప్పబడినటువంటి సమాధి కదా. అల్లాటప్పాగా, శబ్దం లేకుండా, హడావిడి లేకుండా ఆయన ఎత్తుకొని పోవటానికి సాధ్యం కాదు కదా వీళ్ళు చెప్పినట్లుగా. అది ఒక పెద్ద రాతితోటి కదా కప్పబడింది. అయినా కానీ పిలాతుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ భయాలు వెళ్ళబోసుకున్నారండి. పిలాతుడండి ఈ సందర్భంగా మెచ్చుకోవాలండి పిలాతుడిని. ఇక్కడ మాత్రం మెచ్చుకోవాలి పిలాతుడిని. మరణశిక్ష విధించేటప్పుడు భయపడ్డాడు ప్రజలకి, కానీ భార్య చెప్పిన భార్య మాట వినలేదు. కానీ ఇక్కడ ఈ ప్రధానాచార్యులకి, పరిసయ్యులకి ఇచ్చిన సమాధానం మాత్రం చంప దెబ్బగా ఉందండి వాళ్ళకి, చంపపెట్టుగా ఉందండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు వచ్చి కాపలాదారులను పంపించాయా, సమాధిని కాపలా కాయాలి. చచ్చిపోయిన సమాధికి కాపలా కాయటం ఎక్కడన్నా చూసామండి మనం? కానీ వీళ్ళు కాస్తున్నారు. అప్పుడు పిలాతుడు ఏమంటాడో చూడండి. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 65వ వచనంలో, అందుచేత పిలాతు, మీకు కావలి వారు ఉన్నారు కదా, పోయి, అక్కడ వాడబడిన మాటను మీతో చదువుతానండి, పోయి మీకు చేతనైనంత వరకు సమాధిని కాపాడండి అన్నాడండి. ఈ మాట పిలాతుడు తెలిసి అన్నాడో తెలియకుండా అన్నాడో కానీ ఈ మాటల్లో మాత్రం నేను యేసు ప్రభు యొక్క శక్తిని చూస్తున్నానండి. నేను ఏమిటి? మీకు కాపలాదారులు ఉన్నారు కదా, మీరు పోయి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రపరచుకునండి. అంటే ఆయన లేస్తాడు చెప్పినట్లుగా మీకు చేతనైతే లేవకుండా చూడండి. ఆయన లేవబోతున్నాడో, ఆ పిలాతుడు తెలిసన్నాడో తెలియకన్నాడో కానీ ఆ మాట చూడండి ఎంత పవర్ఫుల్గా ఉంది, ఎంత శక్తివంతముగా ఉంది. పోయి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రం చేసుకోండి అని వారితో పలికెను. వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరచరి. ప్రభునందు పిల్లారా, చనిపోయినటువంటి వాడు,
లేస్తాడని బలంగా నమ్మారు. ఎవరో? శిష్యులు కాదు, వాళ్ళు పారిపోయారు. చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళగా పారిపోయారు. ఎవరు బలంగా నమ్మారు? ఎవరైతే యేసు ప్రభుని చంపితే మా పీడ విరగడవుతుంది అనుకున్నారో, మాకు ఇంకా ఎవరు కూడా అడ్డు లేరు అదుపు లేరు అనుకున్నారో వాళ్ళు భయపడ్డారండి. సత్యం ఏంటంటే వాళ్ళు భయపడిందే నిజమైంది, వాళ్ళు అనుకున్నదే జరిగింది. అవును ప్రియులారా, తాను చెప్పిన విధముగా తాను సజీవుడే లేచాడు. అదే మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 5వ వచనములో, దూత ఆ స్త్రీలతో, భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెదకుచున్నారని మేము ఎరుగుదము. ఆయన ఇక్కడ లేడు, ఎందుకంటే తాను చెప్పినట్లుగా సమాధి నుండి లేచను. ఆయన ఉంచిన స్థలమును చూడుడు. మీరు తక్షణమే వెళ్ళి ఆయన మృతుల నుండి లేచనని శిష్యులకు తెలుపుడో. ప్రభునందు పిల్లారా, ఆయన సజీవుడే లేచాడు. సైతానును గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. సృష్టి ఆరంభం నుండి ప్రియులకు దేవుని బిడ్డలారా, నాటి నుండి నేటి వరకు కూడా మరణించినటువంటి వ్యక్తి తనంతట తానుగా జీవముతో లేచినటువంటి వాడు మరొకడు లేడండి. చనిపోయినటువంటి వారిని లేపినటువంటి వారు ఉన్నారు. ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో యేసు ప్రభు స్వయంగా అప్పుడే చనిపోయినట్టు యాయిరు కుమార్తెని, చనిపోయి సమాధుల దొడ్డికి మోసుకొని వెళ్తున్నట్టు నాయన వితంతు కుమారుణ్ణి, చనిపోయి 4 దినాల పాటు సమాధిలో ఉన్నటువంటి లాజరును జీవంతో లేపాడండి. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే, తానే తనంతట తానుగా సజీవుడే లేచినటువంటి దాఖలాలు లేవు. అది ఒకే ఒకడండి, ఆయనే యేసు భగవానుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టే ఒకవేళ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవ్యం ఇంతగా ప్రపంచమంతటా కూడా ప్రబలింది అంటే ఏమిటి అంటే, ఈ ప్రపంచమంతటిలో కూడా యేసు ప్రభువు నిజమైన దేవుడిని నమ్మేటువంటి వారే అతి ఎక్కువ సంఖ్యనని జరుగుతుందంటే ఇది సత్యమైంది అంటే కారణం ఏమిటి అంటే, మరణించినటువంటి వాడు నేను మరణం పైన సాతాను పేద అధికారాన్ని కలిగి ఉన్నాను అనే సత్యాన్ని తాను 3వ నాడు సజీవుడే లేవటం ద్వారా నిరూపించుకున్నాడు. కాబట్టి ఆయన నిజమైన దేవుడిగా ప్రపంచమంతటా ఆరాధించబడుతున్నాడు. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, పౌలు గారు పలికినట్టు మాటలని మనం ఈ సందర్భంగా మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 15వ అధ్యాయంలో 14వ వచనంలో, క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధ వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తే లేవనెత్తబడకపోతే ఈ విజయరాజ్ ఫాదరు ఇన్ని శ్రమలు తీసుకొని వాక్యాన్ని తయారయ్యి కొన్ని వేల మంది ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నారు కదా, దేవుని యొక్క దీవెనలు పొందుతున్నారు కదా అని ఈ వాక్యాన్ని ఈ విధంగా ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా మీకు అందించటం వ్యర్థం. ఎప్పుడు యేసు లేపబడకపోయినట్లయితే, ఆయన లేచాడు కాబట్టి ఈ శ్రమకి మీరు వింటున్న దానికి విజయం ఉంది, సంతోషం ఉంది, రక్షణ ఉంది పిల్లారా. కొలది మందైన రక్షణ పొందాలని ఆశ. కారణం ఏమిటి అంటే, ఆయన ఒక్కడే సజీవుడైనటువంటి దేవుడు, ఆయన మరణాన్ని గెలిచినటువంటి దేవుడు. పౌలు గారు అంటున్నారు, క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధ వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. 20వ వచనములో, మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిననుట సత్యము. ఆయన లేవనెత్తబడ్డాడనేటువంటిది సత్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంతోమంది కనబడ్డాడు, శిష్యులకి అపోస్తులకి కనబడ్డాడు. ఈ రోజున పిల్లారా, ఆయన సజీవుడు, మరణాన్ని గెలిచినటువంటి వాడు, మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు. అంతటితోటి ఆగటం లేదండి, మరొక్క అడుగు ముందుకు వేయాలి ఈ పండగ రోజున మనం. ఏమిటి అంటే, పౌలు గారు ఈ పండగ 2వ పట్టణంలో ఒక గొప్ప వాక్యాన్ని వినిపిస్తారు. 2వ పట్టణంలో రోమీలకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 5వ వచనంలో, మనము జ్ఞాన స్నానము ద్వారా ఆయన మరణముతో ఏకమై ఉండినచో ఆయన ఉత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందము. జ్ఞానస్నానము ద్వారా మనం యేసుతో మరణించగలిగితే, ఈ శరీరానికి, ఈ పాపానికి, జన్మ పాపానికి మనం మరణించగలిగితే, ఆయనతో పాటు ఆయన ఉత్థానములో కూడా మనం పాలు పంచుకుంటాం. ఆ తరువాత 11వ వచనములో అదే అధ్యాయము రోమా 6లో
మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిరనియు యేసుక్రీస్తుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నారని తలంచాలి. ఇది సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసుతో మనం ఉత్థాన క్రీస్తుతో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఆయన మరణము పాపమునకు శాశ్వత మరణము, ఇప్పటి ఆయన జీవితము దేవుని కొరకనటి జీవితము. ప్రియులకు దేవుని బిడ్డలారా, పునరుత్థాన మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మనందరము కూడా ఉత్థాన క్రైస్తవులమని గుర్తుంచుకోవాలి. సాతానుకు మన మీద ఎట్టి అధికారము కూడా లేదు. మనం దానికి అధికారాన్ని ఇస్తే తప్ప, అధికారం కట్టబెడితే తప్ప అప్పుడేం చేయలేడు దేవుడు కూడా. ఆ క్రీస్తు చెంతకు వచ్చి, ఆ ఉత్థానుడి యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నీవే నా అధికారివి, నీవే నా అధిపతివి, ఆ యొక్క తేనెటీగ యొక్క ముళ్ళును ఏ విధంగా ఆ తండ్రి విరిచాడో యేసు ప్రభువు కూడా ఈ సాతాను ముళ్ళను విరిచాడనే విశ్వాసంతో మనం జీవించుదాం ప్రియులారా. ఆ ప్రభు యొక్క ఉత్థాన సంతోషాన్ని, ఉత్థాన దీవెనలని, ఉత్థాన ఆశీర్వాదాలని మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి, ఈ ప్రపంచానికి సమృద్ధిగా ఉండాలని అటువంటి గట్టి బలమైన విశ్వాసాన్ని, దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీ పునరుత్థాన మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా సాతానును గెలిచిన దేవ, మరణాన్ని గెలిచినటువంటి తండ్రి, మరణపు ముళ్ళును విరిచినటువంటి మృత్యుంజయుడా నీకు స్తోత్రాలు, వందనాలు. ఆ యొక్క సాతాను యొక్క ముళ్ళును మీరు విరిచారని, మేము ఇక్కడ భయపడవలసిన అవసరం లేదని మాకు నేర్పించిన దేవా, మీరు చెప్పిన విధముగా 3వ నాడు జీవముతో లేచిన దేవా మీకు స్తోత్రాలు. ప్రభువా, మేము ఇక భయపడని అవసరం లేదు. కారణం ఏమిటి అంటే, మీరు నా అధికారి, మీరే మా అధిపతి తండ్రి. మేము కూడా మీకు లోబడి జీవిస్తూ మీ సత్యాన్ని, మీ వెలుగును, మీ పునరుత్థాన నిత్య జీవితాన్ని పొందుకునేలాగా మమ్మ దీవించండి. ఈ రోజున ప్రభువా, ఈ పండగ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, శాంతి సమాధానం లేక సాతానుడు ఇంకా గలిబిలి చేస్తున్న కుటుంబాలపై మీరు దయగలిగి ఉండండి. వారికి విముక్తిని, విడుదలను దయచేయండి. ఓ ప్రేమామయుడా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ నీ యొక్క హస్తాలతో తాకి స్వస్థపరచండి. ఈనాడు మా కోసం ప్రార్థించండి స్వామి అని అడుగుచున్నటువంటి వారిని, ఏ యూట్యూబ్లో మెసేజ్లు పెడుతున్నటువంటి వారిని ప్రత్యేకంగా దీవించమని, వారి తలంపులను నెరవేర్చమని మా ప్రభు అయిన ఉత్థానుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.